ఆత్మీయదేవి ఎఫెక్ట్ అయ్యేటట్టు, ఆమె పూజ ఎఫెక్ట్ అయ్యేటట్టు వీళ్ళు వేరే వేరే దేవుడిని ప్రకటిస్తున్నారని ఏదో కేసు పెట్టాలి, ఆ, ఏదో హడావుడి చేయాలి. వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఈ చేయట్లో వాళ్ళు కేకలేస్తున్నారు. ఎందుకు కేకలేస్తున్నారు ఎవరికి తెలియదు. ఒకడు అడుగుతున్నాడని ఇంకోటి అరవడం మొదలుపెట్టి, వాడు అడుగుతున్నాడు ఇంకోటి అరవడం మొదలుపెట్టి, టోటల్గా అందరూ అడుగుతున్నారు కానీ ఎందుకు అడుగుతారు ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడ రోడ్డు పోయి వాళ్ళందరూ చంద్రలో జాయిన్ అవుతున్నారు కానీ ఎవడు ఎందుకు కూడుకుంటున్నాడో తెలియదు. ఇప్పుడు 10 మంది గొల్లుగా సౌండ్ చేస్తుంటే 11 వచ్చి జాయిన్ అవుతారుగా. అందులో జనానికి ఎలాంటిదంటే బో ఆశ. బస్సులో పోతున్నప్పుడు అక్కడ ఏదన్నా 4-5 జనం నిలబడ్డారనుకో, అప్పటిదాకా రాని అద్దాన్ని కూడా బయలుదేరినప్పుడు మామూలుగా నెడితే రాలేదానికి అర్థం, ఎందుకు ఇది రాదులే తుప్పు పెట్టిపోయినట్టుందన్న అద్దాన్ని కూడా నలుగురు నిలబడేసరికి బస్సు కొంచెం స్లో అయ్యేసరికి ఒక్క తోపు దోసి అద్దాన్ని తల మొత్తం బయట పెట్టి చూస్తారు. ఏం లేదనుకోండి, అక్కడ టేపు తీసుకొని కొలతలు వేసుకుంటారు అనుకో, ఎంత నిరాశ తెలుసా. ఏంది కొలతలుగా రోడ్డు కొలుసుకున్నారా, ఏందో ఎంతమంది నిలబడి ఏం జరిగిందో అని నేను అంటే ఏం జరగాల, ఎవడో ఒకటి పోవాలా. అప్పుడు నీకు అంత కష్టపడి డోర్ నీటి తలక బయట పెట్టినందుకు న్యాయం జరిగింది అనమాట. ఉత్కంఠ, సైకాలజీ, అవునా కదా. ఏం అడుగుతారు నిజమేగా, ట్రై చేయలేదు ఇప్పుడు. ఇప్పుడు అంతే ఉంటుంది.